వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ రోడ్డు ఘోరంగా తయారయ్యాయి. గల్లీ మెయిన్ రోడ్లకు తేడా లేకుండా గోతులమయంగా మారాయి. ఏటా 100 కోట్లు రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నా ఎక్కడా ఆ మార్పు కనిపించడం లేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ జామ్స్ పెరిగాయి. బండ్లు దెబ్బతినడమే కాదు, నడుములు కూడా విరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. ప్రతి ఏటా ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న హైదరాబాద్ రోడ్లు ఎందుకు మారలేకపోతున్నాయి? ఏకంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ రోడ్ల పరిస్థితి గురించి చాలాసార్లు ప్రస్తావించారు. అయినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. ఎందుకు? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇదే వాళ్ళ డిస్కషన్ పాయింట్. మనతో పాటు జాయిన్ అవుతున్న డిస్కషన్లో ఎం శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ రెసిడెంట్స్ ఫోరం ప్రెసిడెంట్. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. మీరు హైదరాబాద్ రోడ్ల మీద చాలాసార్లు చేశారు, పిల్స్ వేశారు. హైదరాబాద్ రోడ్ల బాగు కోసం మీరు చాలాసార్లు చేశారు. అంటే మీ దీంట్లో ఎక్కడ లోపం ఉన్నట్టుగా, హైదరాబాద్ రోడ్లు పోవడం వెనక ఎక్కడ లోపం ఉన్నట్టుగా మీకు తెలియదు? రోడ్లలో ప్రధానంగా ప్రతి ఏటా 100 కోట్లు ఖర్చు పెడుతుంది వాస్తవం. కానీ వేస్తున్న రోడ్లలో కూడా క్వాలిటీ లేకపోవడం, పెద్ద ఎత్తున అవినీతి జరగడం, సరైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, వీటి కారణంగా వేస్తున్న రోడ్లు అతి తక్కువ సమయంలోనే దెబ్బతినిపోతున్నాయి. తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య డెవలప్మెంటల్ వర్క్స్ పేరుతో జరుగుతున్న తవ్వకాలు ఒకరికొకరు సంబంధం లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో చూస్తే టెలికాం కంపెనీలు భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టాయి. తవ్వకాలు చేస్తున్నారు కానీ ఆ తర్వాత దాన్ని పూడ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మెట్రో రైల్ పనులు మొదలైన తర్వాత ఇక అనేక ప్రాంతాల్లో అదొక నరకాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా చూస్తే అనేక ప్రాంతాలు ఎవరు ఎందుకు తవ్వుతున్నారో కూడా అర్థం కావట్లేదు. దాన్ని ఎవరు కింది స్థాయిలో యంత్రాంగం దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ మధ్యలో ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్నటువంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ తవ్వుతున్నది మీరు సమన్వయం అన్నది, ప్రతిదానికి రోడ్లు తవ్వాలంటే ఒక పాలసీ ఉంది. ఏ దానికైనా కూడా రోడ్లు తవ్వాలంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి ఏ శాఖకి ఏంటి. అసలు ఓవరాల్గా సిస్టమ్ ఈ రోడ్లు తవ్వడము అన్నది టెలికాం కంపెనీలు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఈ అసలు సిస్టమ్ ఏముంటుంది? తప్పనిసరిగా జిహెచ్ఎంసీ నుంచి వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఏ ప్రాంతంలో వాళ్ళు ఏ రకమైన డెవలప్మెంట్ చేయదలుచుకున్నారో, అది వాటర్ వర్క్స్ బోర్డు అయినా, వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళు డ్రైనేజ్ లైన్ వేయాలన్నా, వాటర్ లైన్ వేయాల్సిన, టెలికాం కంపెనీలు వాళ్ళు వేయాల్సిన తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవడం కదా, ఆ రోడ్డు ఎంత భాగం అయితే తవ్వుతారో ఆ తవ్విన ప్రాంతాన్ని తిరిగి ఆ పని అయిపోయిన వెంటనే దాన్ని పూడ్చడం, దాన్ని తిరిగి మరమ్మతు చేయడం అనే ఒక కండిషన్ తోటి ఆ రకంగా పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే దానికి అవసరమైనటువంటి ఛార్జెస్ కూడా చెల్లించి అనుమతి తీసుకొని చేయాలి. ఈ మధ్యకాలం చూస్తే ఒక దగ్గర దోమలగూడ ప్రాంతంలో అక్కడ రోడ్డు వచ్చి ఒక కంపెనీ వాళ్ళు తవ్వడం మొదలుపెట్టారు. తవ్వడం మొదలు పెడితే అక్కడున్న లోకల్గా ఉన్న స్థానికులందరూ వచ్చి ఇక్కడ ఎందుకు తవ్వుతున్నారు అని అడిగితే, లేదు సమ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయబోతున్నాం మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి అడిగితే, జనం అంతా మీ అనుమతి ఎక్కడుందో చూపించండి అన్నారు. అని అంటే వాళ్ళు అనుమతులు లేకుండా మొదలుపెట్టారు. ఏ అనుమతులు లేవు, ఈ అండర్స్టాండింగ్ అక్కడ ఉన్న ఇంజనీర్లతో అండర్స్టాండింగ్తో మొదలుపెట్టారు. జనం అంతా అడ్డుకున్న తర్వాత తెల్లారి వచ్చి మొత్తం వాళ్ళే మళ్ళీ పూర్తి చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక మానిటరింగ్ వ్యవస్థ తవ్వడానికి పర్మిషన్ ఎలా ఇస్తారో అలా ఎక్కడ తవ్వుతున్నారో అనుమతి ఉందా లేదా అన్న మానిటరింగ్ వ్యవస్థ జిహెచ్ఎంసీలో ఉందా? ఉంటే ఎవరు చూడాలి? అది బాధ్యత. యాక్చువల్లీ ఇదంతా కూడా ఇంజనీరింగ్ వింగ్ చూస్తుందండి. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఇంజనీర్లది ప్రధాన బాధ్యత. ఇంజనీరింగ్ వింగు ఈరోజు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ వింగ్ రెండింటికి బాధ్యత ఉంటుంది. ఇంజనీరింగ్ వింగ్లో ఇంజనీర్లు ఈరోజు ఒక రోడ్డుని అనుమతి ఇచ్చిన తర్వాత ఆ తవ్విన తర్వాత తిరిగి వేయడం అనేది ఇన్ టైంలో వేయకపోతే, ఇప్పుడు దాని మీద సదరు ఎవరైతే అనుమతి తీసుకున్నారో వాళ్ళ మీద చర్య కానీ, లేదంటే ఆ కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ మీద కానీ తగిన చర్య తీసుకున్నటువంటి పద్ధతిలో ఇంజనీర్ల దాన్ని ప్రతి డివిజన్కి కొంతమంది డిఈలు బాధ్యత ఉంటారు, ఏఈలు బాధ్యత ఉన్నారు, ఎస్సీలు సబ్ ఇంజనీర్లు బాధ్యత ఉంటుంది. ఈ రకంగా వ్యవస్థలో ఇంజనీర్ల బాధ్యత ఉంది. తర్వాత ఈ పనంతా వాళ్ళు దాన్ని సరైన పద్ధతిలో పర్యవేక్షణ చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, చాలా ప్రాంతాల్లో తవ్విన తర్వాత నెలలు కాదు సంవత్సరాల తరబడి కూడా ఇప్పుడు మేము బాగలింగపల్లి ఏరియాలో చూస్తే దాదాపు 7-8 నెలలు అయింది. రోడ్లు వాటర్ లైన్ వేశారు, తర్వాత దాని రోడ్డు పూడ్చట్లేదు. ఏమి అని అంటే కాంట్రాక్టర్ అనుమతి లేకుండా దాన్ని వేశాడు. అనుమతి లేకుండా వేశాడు కాబట్టి ఇంకా దాన్ని పూడ్చే పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీని అడిగితే స్వచ్ఛ హైదరాబాద్ దాని మీద దరఖాస్తు పెడితే
ఇది మాకు సంబంధం లేదని పద్ధతులు మాట్లాడుతున్నారు. మరి ఈ రకంగా అనుమతులు లేకుండా మీరు రోడ్లు తవ్వేస్తే తర్వాత ఒకళ్ళు అనుమతి తీసుకొని రోడ్లు వేసినా కానీ ఆ తీసుకున్న తర్వాత దాని మీద తిరిగి పూర్తి అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే. అయితే ఇంజనీర్ల నుంచి పరిస్థితి ఏమిటంటే ఈరోజు జిహెచ్ఎంసీలో ఎంతమంది ఇంజనీర్లు కావాలో ఇంజనీర్ల పోస్టులు అన్నీ వేకెంట్గా ఉన్నాయి, పెద్ద సంఖ్యలో వేకెంట్గా ఉన్నాయి. అసలు రోడ్లు తవ్వితే వేయడం అనే పర్యవేక్షణ చేయడమే కాదు, రోడ్లు వేయడానికి కానీ ఇతరత్ర పనులు చేయడానికి కానీ సరిపడే ఇంజనీరింగ్ యంత్రాంగం లేదు కాబట్టి పనులు కూడా టేకప్ చేయట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల నిధులు, ఎంపీ నిధులు ఉన్నాయి, కార్పొరేటర్ల నిధులు ఉన్నాయి. ఈ నిధులు ఎందుకు ఖర్చు కావట్లేదు అంటే ఆ వర్క్స్ అన్నిటిని కూడా పరిషేడ్ చేయడం, పని జరిగేటట్టుగా చూడడం, ఇవన్నీ చేయడానికి కావాల్సిన యంత్రాంగం లేదు, అక్కడ తగినంత యంత్రాంగం లేదు, సిబ్బంది కొరత కారణంగా కూడా పనులు కూడా జరగట్లేదు. కాబట్టి ఇలాంటి ఇంకా రిపేర్ల వర్క్లు, మరమ్మతులు చేయడాలు, తవ్విన వాటిని చేయడం అనే పరిస్థితి ఈరోజు లేదు. మేము చాలా కాలంగా ఇంజనీరింగ్ పోస్టులు ఎన్ని వందల ఇంజనీర్ల పోస్టులు ఖాళీని వాటిని భర్తీ చేయమని చెప్పాం. ఈ మధ్యకాలంలో ప్రసాదరావు గారు కమిటీ వేశారు. ఆ కమిటీ జిహెచ్ఎంసీలో ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయాలి అనే ఒక రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్లో ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయమని కూడా రికమెండ్ చేసింది. మరి వాటిని అన్నిటి భర్తీ చేస్తే కింది స్థాయిలో కావాల్సిన యంత్రాంగం ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, ఈవెన్ నాణ్యత ప్రమాణాలు కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రోడ్లు వేసే దాంట్లో ఈరోజు క్వాలిటీ కంట్రోల్కి ఒక డిపార్ట్మెంట్ ఉంది జిహెచ్ఎంసీలో. ఆ క్వాలిటీ కంట్రోల్ వర్క్ జరుగుతున్నప్పుడు వాళ్ళు క్వాలిటీ సరిగ్గా ఉందా లేదో చెక్ చేయాలి. చెక్ చేసిన పని అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కానీ అతను బిల్ శాంక్షన్ కాదు. కానీ ఇవన్నీ కూడా లోపాయకారిగా జరిగిపోతున్నటువంటి కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్క అయిపోయి జరుగుతున్న పరిస్థితి ఇంజనీర్లతో ఉంది. అటు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అదే రకంగా ఉంది. ఈ మధ్య ఒక నివేదిక వచ్చింది, కొంతమంది ఇంజనీర్ల నివేదిక. వాళ్ళ నివేదికలో చెప్పింది ఏంటంటే జిహెచ్ఎంసీలో వేసిన రోడ్డు నెల రోజుల్లో కూడా చెడిపోతున్నటువంటి ఏరియాలు ఉన్నాయి. ఒక రోడ్డు వేస్తే కనీసం 7 నుంచి 10 సంవత్సరాలు ఉండాలనేది బీటీ రోడ్, అంటే ఈ మన తార్ రోడ్ల విషయానికి వస్తే 7 నుంచి 10 సంవత్సరాలు ఉండాలని ఒక పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, అది 6 నెలలు, నెల రోజుల్లో కూడా పోయేటువంటి రోడ్లు ఉన్నాయంటే ఎంత నాసిరకమైన పనులు జరుగుతున్నాయి. ఈ నాసిరకమైన పనులకు ఎవరు బాధ్యత? ఇప్పుడు ఇలాంటివి మనం అనేక ప్రాంతాల్లో మనం నిత్య జీవితంలో కూడా ఇట్లాంటి వాటిని మనం చూస్తున్నాం. మరి ఇంత నాసిరకమైన పనులు జరుగుతుంటే, ఇంత భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది. ఈ నాసిరకమైన పనుల గురించి తర్వాత బాధ్యత ఎవరిదని చర్చించే ముందు అసలు హైదరాబాద్ రోడ్ల మీద నగర ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. పడితే ఘోరమైన పరిస్థితి ఉంది. నీళ్ళు వర్షాలు పడినప్పుడు నీళ్ళు ఆగితే మనం చెరువులో ఈత కొట్టుకుంటూ పోయినట్టే ఉంది బండి. మొన్న ఒక రోజు చూస్తే ఇంత లోతు నీళ్ళు వస్తున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా అయిపోయింది. మించు ఈ సర్కిల్ ఒక 20 నిమిషాలు అయి ఉంటుంది మేము ఒకరోజు ఇరుక్కొని ఈ సర్కిల్ దాటడానికి. ఇంటికి వనస్థలిపురం వరకు ఇంటికి వెళ్ళాలంటే 2 గంటలు అవుతుంది. మామూలు రోడ్డు మీద వెళ్తే మనం హైదరాబాద్ 50 కిలోమీటర్లు దాటాలంటే మనకు మహా అంటే ఒక గంట లోపు వెళ్ళిపోతాం. ఇది 2 గంటలు పడుతుంది. సరే, సగానికి సగం తేడా వస్తుందండి హైదరాబాద్లో. ఇంకోటి పొల్యూషన్, పెద్ద విపరీతమైన పొల్యూషను. ప్యారిస్లో ఉన్నట్టుంది. అదే కేసీఆర్ సాబ్ చెప్పిండు కదా, ప్యారిస్ లండన్ చేస్తాను, ఆడ కూడా ఇట్లే ఉంటుంది. నేను చూడలే అది. అన్న పిల్లగాని తొట్టెలు వేసేది అవసరం లేదు, ఈ రోడ్ అసొంటిది ఉంది, ఏం చేద్దాం చెప్పండి. ఇట్లా ఉంటే ఇగో ఆటోలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మరి మొత్తం అర్థానికి ఉంటాయి. గుంత కనపడితే ఏరోపాడుతున్న కేసీఆర్ ఎక్కడ గుంతలో పెట్టుకున్నా, ఒకసారి 50 మందిని బడిసి కూడా పెట్టుకున్నా, బడిసి గదుల కాడికి ఎత్తాడు, ఫోన్ కొట్టా ఇన్ ఫ్యూచర్లో అన్నాడు. ఇట్లుంటుంది ఆయన చెప్పే కబుర్లో. ఏం చేస్తున్నాం సార్, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, మళ్ళీ రాజకారణ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమంత లేదు, అంతా ట్రాఫిక్ జాము, రోడ్ అన్నీ గబ్బులు వేసిపోయినాయి. ఏం చేస్తున్నాం చెప్పండి, మీరే ఎట్లా బాధలో తిరుగుతున్నాము, టైంకి ఆఫీస్కి పోకుండా ఉన్నాము. ట్రాఫిక్ చాలా ఈ రోడ్ల వల్ల, పైగా ఈ గోతుల వల్ల, ఈ మెట్రో వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఈ 3 రోజుల నుంచి చాలా ఎక్కువ ఉంది. వర్షం పడినా పడకపోయినా ఒకటే ట్రాఫిక్ ఉంటుంది. కాకపోతే గోతుల వల్ల మరీ ఎక్కువ ఉంది ట్రాఫిక్. వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇక ఇవి పెట్టేసిన వాటిని అసలు ఎక్కడానికి కూడా ప్రాబ్లం అయిపోయింది. బస్ స్టాప్ కూడా చాలా రష్ అయిపోయినది. చాలా ఘోరంగా ఉంటుంది సార్. ఇక్కడ వరకు నీళ్ళు పడతాయి. ఇక్కడ ఆ డౌన్లో అయితే అసలు వాటర్లు పోవడానికి కూడా అసలు చాలా ఘోరంగా అయిపోతుంది. అసలుకి జనాలు కూడా ఈ ట్రాఫిక్ తప్పించుకోవాలంటే ఇంకా ఒక గండం గడిచిపోయినట్టు ఉంటుంది. అంత ఘోరంగా ఉంటుంది అసలు. శ్రీనివాస్ గారు, చాలామంది హైదరాబాద్ నగర వాసులు చెప్పిన విషయాన్ని మీరు విన్నారు. దాదాపు జిహెచ్ఎంసీ చెప్తున్న లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో 700 కోట్లకు పైగా హైదరాబాద్లో రోడ్డు బాగు కోసం ఖర్చు పెట్టామన్నారు. నిజంగా అది ఖర్చు పెట్టారా? ఆ స్థాయిలో రోడ్లు వేసినా సరే, పోనీ ఒక సంవత్సరానికి రోడ్లు పోతున్నా కూడా ఆ స్థాయిలో పనులు జరిగినాయి అనుకుంటున్నారా? వాస్తవంగా జిహెచ్ఎంసీలో
పెద్ద ఖర్చుల్లో రోడ్డు మీద పెడుతున్న ఖర్చు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఈ రోడ్డు రీకార్పెటింగ్, ఎక్కడైతే రోడ్లు దెబ్బతిన్నాయో తిరిగి దాని మీద రోడ్లు వేయడం, రోడ్డు డెవలప్మెంట్ లేదంటే కొత్తగా రోడ్లు వేయడం, అంటే కొత్తగా ఒక కాలనీ ఏర్పడింది, ఆ కాలనీలో రోడ్డు వేయాలంటే చాలా కాలం పడుతుంది అక్కడ రోడ్డు వేయడానికి. కానీ ఇప్పుడు ఏ రోడ్లు అయితే దెబ్బతింటున్న రోడ్ల మీద తిరిగి రోడ్లు వేయడం అనేది మనం చాలా ప్రాంతాలు చూస్తున్నాం. పెద్ద మొత్తంలో ఖర్చు కూడా పెడుతున్నారు. కానీ ఇవంతా కూడా నిజంగా వాస్తవంగా అక్కడ ఖర్చు ఎంత అవసరమో అంత జరుగుతుందనంటే అది ఆ రోడ్డు మీద వృధా ఖర్చు ఎక్కువ అయిపోతుంది. నిజంగా అక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ జరగట్లేదు. అందుకనే రీకార్పెటింగ్ కోసం జరుగుతున్న రోడ్ల ఖర్చు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఈవెన్ ఈరోజు బీటీ రోడ్లు పోయి సీసీ రోడ్లు వస్తున్నాయి, సిమెంట్ కాంక్రీట్ రోడ్లు వస్తున్నాయి. సిమెంట్ కాంక్రీట్ రోడ్లలో కూడా వేస్తున్న అవి ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది, డెఫినెట్గా దీనికంటే బెటర్ రోడ్సే. కానీ ఆ సీసీ రోడ్ల మీద కూడా ఈరోజు ఇదే రకమైన తవ్వకాలు పెద్ద ఎత్తున జరగడం, చాలా నష్టం జరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే రోడ్లు దెబ్బతినడానికి ఒకటేమో వెహికల్స్ సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోతున్న ఒక కారణం. అయితే అంతకంటే ముఖ్యమైనది సిటీలో అనేక ప్రాంతాల్లో వాటర్ లీకేజెస్, డ్రైనేజ్ లీకేజెస్, సీవరేజ్ రోడ్ల మీద వాస్తవంగా బీటీ రోడ్లకు, తారు రోడ్లకి నీళ్ళంటే పడవు. ఎక్కడ నీళ్లు కొద్దిగా జామ్ అయిపోయినా దెబ్బతినిపోతుంది ఆ రోడ్డు. ఈ సీవరేజ్ వాటర్ లీకేజెస్ ఇవి అనేక రోడ్ల మీద మనం చూస్తుంటాం, పొంగిపోతున్న పరిస్థితి. ఇక్కడ వాటర్ బోర్డుకి జిహెచ్ఎంసీ మధ్య సమన్వయం ఉండడం. రెండోది, ఒక రోడ్డు దెబ్బతింటే దానికి కారణం జిహెచ్ఎంసీ వాళ్ళు వాటర్ బోర్డు మీద అంటారు, వాటర్ బోర్డులు మాకేం సంబంధం లేదు, వాళ్ళే క్వాలిటీ లేకపోవడం అని చెప్తుంటారు. కానీ చాలా ప్రాంతాల్లో వాటర్ లీకేజెస్ రోడ్ల మీద చాలా వారాల తరబడి పోతూనే ఉన్నాయి. సీవరేజ్ ప్రత్యేకంగా ఎక్కువ సందర్భాల్లో పొంగిపోతున్నాయి. ఆ నీటితో తడిచిపోయిన రోడ్లు కొద్దికాలం ఉంటాయి, దెబ్బతినిపోతున్నాయి. మరి వాటిని ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, గవర్నర్ బిల్డింగ్ ముందర కూడా వర్షాకాలం వస్తే మొత్తం వెళ్ళగలిగే పరిస్థితి లేదని. వెళ్ళగలగకపోవడం ఆ వర్షం వచ్చిన సమయంలో వచ్చే ప్రాబ్లం, అదే ట్రాఫిక్ సమస్య. కానీ నీళ్లు ఒక్కసారి అక్కడ స్టాక్ అయ్యి అక్కడ నిలబడి ఉన్న తర్వాత ఆ రోడ్డు అక్కడ ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోద్ది. నీళ్లు రోడ్డు మీద పడ్డ వర్షం అంతా కూడా చివరికి పక్కన డ్రైన్స్లోకి వెళ్ళిపోవాలి. రోడ్డు మీద ఒక్క చుక్క కూడా మిగలడానికి వీల్లేదు. కానీ మీ రోడ్డు మీద రోడ్లన్నీ చెరువుల్లాగా మారిపోయి రోడ్ల మీద భారీగా వరద నిలిచిపోతున్న తర్వాత ఖచ్చితంగా బీటీ రోడ్లను కూడా దెబ్బతినిపోతాయి. కాబట్టి అట్లాంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ని ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసిన వాటిల్లో అట్లాంటి స్టాగ్నేషన్ లేకుండా క్లియర్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. అది చేస్తే కొంతమేరకైనా రోడ్డుని మన్నిక ఉంటుంది, కొంత ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. అట్లాంటి చర్యలు ఎంత మేరకు తీసుకుంటున్నారనంటే ఇది జరుగుతున్న వివిధ స్టడీస్ అవి జరుగుతున్న వాటిని ఐడెంటిఫై చేసినా కానీ వాటిని రెక్టిఫై చేయడానికి, వాటిని మార్చడానికి కావాల్సిన ప్రయత్నాలు ఇప్పుడు అక్కడ వాహనదారులు చాలామంది వాళ్ళ అనుభవం నుంచి చెప్తున్నారు. ఎట్లాంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలకి ఇక్కడ ఆచరణలో జరుగుతున్న దానికి, కమిషనర్ గారు చెప్తున్న దానికి, కింద ఆచరణలో జరుగుతున్న దానికి, గతంలో ఒక మాట చెప్పాడు, ఎక్కడన్నా గుంత కనిపిస్తే మీరు చూపిస్తే మీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు కమిషనర్ గారు. అంటే అంత ధైర్యంగా ఎలా చెప్పాడు అంటే, మేము కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాం, ఈ కొత్త టెక్నాలజీ వల్ల మీకు ఒక గుంత ఏర్పడిందంటే ఇమీడియట్గా మేము పూర్తి చేస్తాం. అందుకని రోడ్ డాక్టర్ అన్న దాన్ని రోడ్ డాక్టర్ యంత్రాన్ని తెప్పించారు. అది తీసుకొచ్చిన కొద్ది రోజులకు మూలబడిపోయింది. మళ్ళీ ఈ మధ్యలో మరో 3 తెప్పించామని చెప్పారు. ఏమైంది? ఆ రోడ్ డాక్టర్లు యంత్రాలు ఎక్కడ పోయినాయి? ఈరోజు గుంతలమయమైపోయి అనేక ప్రాంతాలు ఇబ్బందులు అవుతుంటే ఈ రోడ్ డాక్టర్ ఎక్కడ పోయింది? ఈ రోడ్ డాక్టర్ రోడ్డు మీదకి రావట్లేదు, జనం మాత్రం హాస్పిటల్ పడిపోతున్నారు, డాక్టర్ల దగ్గరికి పోతున్నారు. అదే ఇదే డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. మొత్తంగా వాస్తవ పరిస్థితి హైదరాబాద్ రోడ్ల మీద ఎలా ఉంది, మొత్తంగా సమన్వయ లోపం ఎక్కడ ఉంది, ఇట్లాంటి విషయాలు చెప్పేందుకు మా రిపోర్టర్ ప్రభాకర్ లైవ్లో ఉన్నారు. ప్రభాకర్, హైదరాబాద్ రోడ్ల విషయంలో ఎక్కడ లోపం జరుగుతోంది, సమన్వయం లేదని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లు అయితే పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి. దాదాపు 75% పైగా రోడ్లు దెబ్బతిన్న పరిస్థితి. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, చాలా విధానాలను అవలంబిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ దీనిపై పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. రోడ్లన్నీ కూడా గుంతలమయమైన పరిస్థితి. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన రోడ్లు కానీ లేకపోతే R&B సంబంధించిన రోడ్లు కానీ మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది రోడ్లన్నింటినీ. దీనిపైన కమిషనర్ కూడా ఛాలెంజ్ చేశారు, హైదరాబాద్ రోడ్లు 1000 రూపాయలు ఒక గుంత కనబడ్డా కూడా 1000 రూపాయలు ఇస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. కాకపోతే అది అంచనాలకు లేకపోతే ఊహించడానికి చాలా అందంగా ఉంటుంది. దాదాపు 1000 రూపాయల గుంతాని ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు హైదరాబాద్ రోడ్లు ఎంత బాగుండాలి అనే దానిపైన కూడా కొంతవరకు ఆసక్తి నెలకొంటుంది. కాకపోతే ఎక్కడ కూడా ఆ పరిస్థితులు లేవు. మొత్తం బీటీ రోడ్లన్నీ కూడా గుంతలమయమైన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. అంటే ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి. రోడ్లకు సంబంధించి దాదాపుగా
వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు సంవత్సరాలకు ఖర్చు పెడుతుంది. చూడొచ్చు, దాదాపు ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి మొదలు పెడితే గోల్కొండ ఎక్స్ రోడ్ వరకు అదే పరిస్థితి. కాకపోతే ఎక్కడ లోపం జరుగుతుంది, అసలు ఆర్టీసీ రోడ్లకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎక్కడ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది, ఎక్కడ అనేది ఇంతవరకు కూడా ఐడెంటిఫై అవ్వట్లేదు. బడ్జెట్ విషయంలో మాత్రం వందల కోట్ల రూపాయలు లెక్కలోకి చూపెడుతున్నారు. 2013-14 సంవత్సరానికి 52 కోట్లు ఓన్లీ మెయింటెనెన్స్ కే పెట్టారు. అట్లాగే కొత్త రోడ్ల నిర్వహణ కోసం 617 కోట్లను పెట్టారు. 2014-15 సంవత్సరానికి దాన్ని ఇంకా పెంచారు. 188 కోట్లు కేవలం మెయింటెనెన్స్ కి పెట్టారు. దానికోసం ఇంకా కొత్త రోడ్ల కోసం 950 కోట్లు పెట్టారు. 75 కోట్లు ఈ సంవత్సరానికి, 2015-16 సంవత్సరానికి 75 కోట్లు పెట్టారు. 700 రూపాయలు కొత్త రోడ్ల కోసం పెట్టారు. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి అనే దానిపైన ఇంకా కూడా స్పష్టత రావాల్సి ఉంది. అసలు ఎక్కడ కూడా రోడ్లు కరెక్ట్ పద్ధతిలో ఉన్న పరిస్థితి లేదు. మొత్తం కూడా దాదాపు రోడ్లన్నీ కూడా చిందరవందరమైన పరిస్థితి. ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ వాటర్ బోర్డు, జిహెచ్ఎంసీ, మెట్రో రైలు, ఇవి మూడు కూడా సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. దాదాపుగా రోడ్లన్నీ కూడా వీటి పరిధిలోనే మొత్తం కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కొన్ని పనులు జరుగుతున్నాయి. అక్కడ కేవలం కొన్ని మాత్రమే రోడ్లు డ్యామేజ్ అయ్యాయని చెప్తున్నారు కమిషనర్. రీసెంట్ గా కూడా ప్రకటించారు. కాకపోతే హెచ్ఎంఆర్ కు సంబంధించిన రోడ్లు ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే చాదర్ ఘాట్ వరకు అదే పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ కూడా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తం డ్యామేజ్ అన్ని ఎవరు పట్టించుకోవాలి అంటే హెచ్ఎంఆర్ మెయింటైన్ చేస్తుంది. హెచ్ఎంఆర్ఏ దాని డ్యామేజ్ అన్ని ఫిల్అప్ చేయాలని చెప్తున్నారు. కాకపోతే జిహెచ్ఎంసీ దానికి సంబంధించిన రిపోర్ట్ ను కానీ, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ను కానీ అందించాలి. కాకపోతే ఎక్కడ కూడా అందించట్లేదు. హెచ్ఎంఆర్ మెయింటైన్ చేస్తుంది కదా, మాకేంటి అన్న పరిస్థితిలోనే జిహెచ్ఎంసీ ఉంది. దీనివల్ల కూడా రోడ్ డ్యామేజెస్ పెరుగుతున్నాయి. వాటర్ బోర్డు లీక్ల ద్వారా కూడా కొన్ని డ్యామేజెస్ పెరుగుతున్నాయి. వాటర్ బోర్డు తవ్వకాల వల్ల కూడా ఎక్కడైతే రిపేర్ చేస్తారో అక్కడ తవ్వకాల వల్ల కూడా కొంతవరకు డ్యామేజ్ జరుగుతున్నాయి. ఓవరాల్ గానైతే జిహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. రోడ్ డాక్టర్ అనే మిషన్ ను తెప్పించారు గతంలో. కాకపోతే అది కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే పనిచేసి మూలన పడ్డ పరిస్థితి. ఈ క్రమంలోనే దానికి సంబంధించి ఇంకో 3 యంత్రాలను తెప్పించారు. అవి కూడా పనిచేయని పరిస్థితి. రోడ్ డాక్టర్ విషయంలో దాదాపు ఫారెన్ టెక్నాలజీని వాడుతున్నామని చెప్పారు. కాకపోతే ఎక్కడ కూడా ఫారెన్ టెక్నాలజీని వాడినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా స్వచ్ఛ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. హైదరాబాద్ రోడ్లకు సంబంధించి హైదరాబాద్ రోడ్లను ఏ విధంగా పరిరక్షించాలనే దానిపై కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ముఖ్యంగా దానికి సంబంధించిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. బడ్జెట్ అయితే పెడుతున్నారు తప్ప రోడ్ల పరిరక్షణకు సంబంధించిన చర్యలు మాత్రం చేపట్టలేదు. ఇంకొక ముఖ్య విషయం, అసలు ఎక్కడెక్కడ రోడ్లు డ్యామేజ్ అయ్యాయి అనే రిపోర్ట్స్ కూడా జిహెచ్ఎంసీ దగ్గర లేవు. దీనికి సంబంధించి రిపోర్ట్స్ అసలు ఎక్కడ కూడా వాళ్ళు చూపించిన పరిస్థితి కనిపించట్లేదు. కేవలం ఇంజనీరింగ్ అధికారుల లెక్కలకు మాత్రమే సరిపోతుంది. బేబీ రోలర్స్ ను వాడాల్సింది, కానీ బేబీ రోలర్స్ ఎక్కడ కూడా దానికి సంబంధించి ఎక్కడైతే గుంతలు పడతాయో అక్కడ వచ్చి కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే చేసిపోతున్నారు. దానికి సంబంధించిన బేబీ రోలర్స్ కూడా కరెక్ట్ గా లేవు. అవి కూడా ఉండాల్సినవి లేవు. దానివల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తం కూడా. ఇంకా వైట్ ట్యాపింగ్ రోడ్లకు సంబంధించి చూసుకుంటే వైట్ ట్యాపింగ్ రోడ్లు కేవలం ఒక్క దగ్గర మాత్రమే ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఓకే, బడ్జెట్ కొంచెం తక్కువ అయినప్పటికీ కూడా కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పారు. కాకపోతే మరి ఎక్కడెక్కడ దాన్ని చేయాలి, దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడెక్కడ జరగాలనే దానిపై ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికైతే జిహెచ్ఎంసీ రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. మొత్తం కూడా దాదాపు రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తం దాదాపుగా హైదరాబాద్ రోడ్లకు సంబంధించి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోతే అసలు రోడ్ల మీద వాహనదారులు వెళ్లే పరిస్థితి కనిపించదు. మొత్తం కూడా హాస్పిటళ్లకు దారులు కట్టే అవకాశం అయితే ఏర్పడుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. పాండు, ప్రభాకర్, మొత్తంగా కనీసం వర్షాలు ఆగిపోయి ఒక 4-5 రోజులు అవుతున్నాయి. హైదరాబాద్లో ఎక్కడైనా రోడ్లు రిపేర్ చేస్తున్న పరిస్థితులు ఎక్కడ కనబడ్డాయా? కనీసం రోడ్ రిపేర్ కాకపోయినా ప్యాచ్ వర్క్ అనేదన్నా ఎక్కడైనా జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఇంతవరకు వర్షాలు ఆగిపోయి వారం రోజులు గడుస్తున్నా కూడా ప్యాచ్ వర్కులు ఎక్కడ కూడా జరిగినట్లు కనిపించట్లేదు. ప్యాచ్ వర్క్లకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎప్పుడు కూడా అసలు ఇంజనీరింగ్ అధికారులు కానీ అటు దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవ్వరు కూడా దానిపైన దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మెట్రో రైలు అంటే మెట్రో రైలుకి సంబంధించి అధికారులు వాళ్ళ మీద వేసుకుంటున్నారు, వాటర్ బోర్డు మీద వేస్తున్నారు. జిహెచ్ఎంసీ, మెట్రో రైలు, ఇటు హైదరాబాద్ కు సంబంధించిన వాటర్ వర్క్స్ దానికి ఎక్కడ కూడా కోఆర్డినేషన్ కనిపించట్లేదు. అసలు హైదరాబాద్ రోడ్లకు సంబంధించి కొంతమంది సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా అనిపిస్తుంది రోడ్లను చూస్తుంటే మీకు? నేను చూపిస్తానండి. మాది ఇదే బిల్డింగ్. వీళ్ళు ఇక్కడ కాంట్రాక్టర్స్ అర్ధరాత్రి ఇప్పుడు పనిచేస్తున్నారు, జేసీబీతో పనిచేస్తున్నారు. మా వాటర్ కనెక్షన్ పోయింది, రైట్, మా సివరేజ్ కనెక్షన్ పోయింది. మా సొంత డబ్బులతో చేయడానికి మేము డబ్బులు ఇస్తామన్న ఏ కాంట్రాక్టర్స్ ముందు రావట్లేదు. చేసిన తప్పు ఎవరిది?
తప్పెవరిదండి? ఆ కాంట్రాక్టర్స్ అనమాట. మా వాటర్ కనెక్షన్ పడింది ఈ బిల్డింగ్లో పట్టాభి టవర్స్. 100 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఇక్కడ మురుగు చూపిస్తాను రండి. మేము ఎన్నిసార్లు వెళ్ళి సెవరేజీ ఈ వాటర్ వాళ్ళు కంప్లైంట్ చేసినా రావటం లేదు. ఎవరిని మొరబెట్టుకోవాలి చెప్పండి? ఇది పరిస్థితి. అంటే ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం అసలు ప్యాచ్ వర్క్స్ చేస్తున్నారు తప్ప దానికి సంబంధించి గుంతలు తీస్తున్నారు తప్ప ప్యాచ్ వర్క్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు, రోడ్లకు సంబంధించిన రిపేర్స్ ఎక్కడ కూడా చేయట్లేదు అని వాళ్ళు మొత్తం కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్న పరిస్థితి. ఓవరాల్ గానైతే ప్యాచ్ వర్క్స్ సంబంధించి జిహెచ్ఎంసీ ఎట్లాంటి చర్యలు చేపట్టలేదు. దాదాపుగా కొద్ది రోజుల నుంచి తీవ్రంగా వర్షం పడింది, దానికి కొంతమేర జాప్యం జరిగింది అంటే అనుకోవచ్చు. కాకపోతే సమ్మర్ లో ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడైనా సమ్మర్ లో ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దానిపైన కూడా జిహెచ్ఎంసీ ఈసారి దృష్టి పెట్టలేదు. ఏదో స్వచ్ఛ హైదరాబాద్ అంటూ కొద్ది రోజులు కాలం గడిపింది తప్ప ప్యాచ్ వర్క్స్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దృష్టి పెట్టలేదు, ప్యాచ్ వర్క్ ఎక్కడ కూడా జరగలేదు. మీరు అడిగినట్టుగా ఇంతకుముందు ఎక్కడ కూడా అట్లాంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ సిటీస్ లో టాప్ 5 లో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని కమిషనర్ నిర్ణయాక మొన్న ప్రకటించారు. అంటే స్మార్ట్ సిటీస్ అంటే ఏంటి? కేవలం ఆకాశ హర్షాలు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్, స్కైవేస్ అంటే అది కాదు కదా. 21,000 కోట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టింది, బడ్జెట్ దానికోసం కేటాయించింది. అలాంటప్పుడు నగర రోడ్స్ సరిగా లేనప్పుడు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్, స్కైవేస్ దేనికి ఉపయోగపడతాయన్నట్టు విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. ఓవరాల్ గానైతే జిహెచ్ఎంసీ రోడ్ల విభాగంలో, ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సి ఉంది, కోఆర్డినేషన్ రావాల్సి ఉంది. అటు హెచ్ఎంఆర్ కు, వాటర్ బోర్డుకు, జిహెచ్ఎంసీకి ఈ మూడింటి మధ్య కోఆర్డినేషన్ వస్తేనే హైదరాబాద్ రోడ్ల పైన వాహనదారులు వెళ్లే పరిస్థితి నెలకొని ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్ యూ. ఇందాక మనం చూసాం మధ్యలో ఒక వ్యక్తి కూడా చాలా ఇది ఉంది, పరిస్థితికి ఇది నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. రెండోది కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుంటే మన హైదరాబాద్ రోడ్లు ఆ టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా ఉన్నాయా? వాస్తవంగా రోడ్ డాక్టర్ని అంటే వేగంగా రోడ్లు గుంతలు పూడ్చడానికి ఒక టెక్నాలజీ తీసుకొస్తాను మనకు అభ్యంతరం లేదు. కానీ ఆ టెక్నాలజీ ఇప్పుడు కొన్ని టెక్నాలజీలు ఎలా ఉన్నాయంటే జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్ కింద బస్సులు వచ్చాయి. ఆ బస్సులు విపరీతమైన ఖర్చు వస్తుంది, ఈ రోడ్లకి సూట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆర్టీసీ మీద విపరీతమైన భారం పడుతుంది. అంటే ఎంత అవసరమో అంత తీసుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాల్లో చూస్తే ఏంటంటే ఇప్పుడు రోడ్ డాక్టర్స్ లాంటి పూడ్చడం కోసం తీసుకొచ్చిన వాస్తవంగా హయ్యర్ టెక్నాలజీ తీసుకురావడంలో ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. అసలు నగరంలో లేబర్కి పని లేకుండా అయిపోతుంది. ఇప్పుడు రోడ్లు గుంతలు పూడ్చడానికి లేబర్ కావాల్సినంత లేబర్ రోడ్ల మీద అడ్డాల మీద కూర్చుంటున్నారు. వాళ్ళకి పనప చెప్పండి, బ్రహ్మాండంగా చేస్తారు. దానికి ఒక సూపర్వైజర్ని పెట్టి చేస్తే అయితే దీన్ని ఎంతసేపు కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి కావాల్సిన వాళ్ళ యంత్రాల కొనుగోళ్ళు వాటి చుట్టూ తిరుగుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ హైదరాబాద్లో పెట్టాలంటే ఇతర అనేక మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన టాయిలెట్లు రకరకాల వెరైటీస్ తీసుకొచ్చి పెడుతున్నారు. మొత్తం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో పెట్టారు పబ్లిక్ యూరినల్స్ అని. అది ఎవరు వాడట్లేదు, అవి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ పోస్టులు లాగా ఉన్నాయి తప్ప. అంటే జిహెచ్ఎంసీ వ్యవహరిస్తున్న తీరంతా ఏంటంటే వాళ్ళ సొంత ఆలోచనలు మార్చిపోయారు. కంప్లీట్ కన్సల్టెంట్ల మీద పడిపోయారు. ఏ చిన్న పని చేయాలని కన్సల్టెంట్, ఒక రోడ్ వేయాలి కన్సల్టెంట్. ఇంతమంది ఇప్పుడు మేము గత 2003 నుంచి మొత్తం 2007 నుంచి లెక్కలు తీస్తే దాదాపు 150 కన్సల్టెంట్స్కు 150 పనులు కన్సల్టెంట్స్కి ఇచ్చారు. ఇంత కన్సల్టెంట్ మరి ఇంత అంతర్జాతీయ అనుభవం ఉండి మేము ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మీరు పనులు చేయండి, మంచి ఫలితాలు వస్తాయి, నాణ్యత ఉంటుంది, స్టాండర్డ్స్ ఉంటాయని ఇచ్చారు. మరి ఇంత కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు కన్సల్టెంట్స్ పెడితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏమైపోయినాయి? ఎందుకు ఇంత అధ్వానంగా రోడ్లు ఉన్నాయి? ఒక చిన్న రోడ్ వేయాలంటే కన్సల్టెంట్. మన ఇంజనీర్లకు ఆ మాత్రం తెలివితేటలు లేవా? ఆ మాత్రం వాళ్ళకి ఎఫిషియన్సీ లేదా? వాళ్ళకి అనుభవం లేదా? ఎవరి కన్సల్టెంట్? ఈ కన్సల్టెంట్ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? వాళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది? వీళ్ళ కోసం మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అది కూడా మర్చిపోవద్దు. కానీ వాళ్ళ వల్ల వచ్చిన ఎంత లాభం జరుగుతుంది? దీని మీద ఏం లేదు. రెండోది ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ మధ్యలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో వైట్ టాపింగ్ రోడ్స్ అని చెప్పి ప్రయోగాత్మకంగా వేశారు. చాలామంది కూడా అవి బాగున్నాయన్న వాదన కూడా వినపడుతుంది. గత 2 సంవత్సరాల లెక్కలు తీసుకుంటే 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వైట్ టాపింగ్ 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపు సిటీలో 300 కిలోమీటర్ల పైచిలుకున్నాయి. ఆ లెక్కను 2 కోట్లు తీసుకుంటే మొత్తం అంతా 2 సంవత్సరాలు పెట్టింది అది వస్తుంది. అది దాదాపు ఒక 5-6 సంవత్సరాలు కనీసం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. అంటే ఇట్లాంటివి అది ఆమోదయోగం అవుతుందా? ఎందుకు ఆలోచన అంటే వైట్ టాపింగ్ రోడ్లు కూడా రేపు తవ్వరని గ్యారెంటీ ఏంటి? అంటే వైట్ టాపింగ్ రోడ్లకు మన్నిక ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అంటే 20 to 30 years వరకు అది మన్నిక ఉంటుందని. డెఫినెట్గా ఎక్కువ కాలం మన్నిక ఉండే రోడ్లని తీసుకోవడం మంచిదే, కానీ కాస్ట్లీ, అది కాస్ట్ తక్కువేం కాదు. హైదరాబాద్ సిటీలో మొత్తం రోడ్ల లెంత్ ఆఫ్ రోడ్స్ 6,400 కిలోమీటర్లు.
అన్ని సర్కిల్స్ అన్ని ప్రాంతాలు అంటే ఇప్పుడు ఒక 2000 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఉన్నాయి, ఒక 2000 కిలోమీటర్లు బీటీ రోడ్లు ఉన్నాయి, ఒక 2000 కిలోమీటర్లు కంకర కానీ లేదంటే మట్టి రోడ్లు కానీ ఉన్నాయి. అంటే కొత్తగా ఏర్పడిన కాలనీలు ఆ ప్రాంతాలన్నింటిలో మట్టి రోడ్లే ఉన్న పరిస్థితి, అవుట్స్కట్స్ అంతా. ఇన్ని వేల కిలోమీటర్లకి మీరు ఈ వైట్ టాపింగ్ వేయగలరా అని అంటే కష్టం. అట్లాంటిది బంజారా ఒక ప్రయోగం చేశారు కానీ అంత కాస్ట్లీ పెట్టగలుగుతారు అనేది కానీ కనీసం మెయిన్ రోడ్లు, ఒక ప్రధానమైన రోడ్లు, బాగా వెహికల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కొన్నిట్లలో అట్లాంటి ప్రయోగం చేస్తే సక్సెస్ అయితే డెఫినెట్గా అట్లాంటి కొత్త టెక్నాలజీని కొత్త ఆలోచనలని మనం తప్పనిసరి ఆహ్వానించాల్సిందే, వాటి ద్వారా అభివృద్ధి చేయొచ్చు. కానీ హైదరాబాద్లో ఇప్పుడు రాబోయే ఆలోచనలు, ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడబోతుంది. ఇప్పుడు SRDP ప్రాజెక్ట్ పేరుతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును కొత్తగా ఒక 20 స్కైవేలు కట్టడం, భారీ ఫ్లైఓవర్లు కడతామని ప్రాజెక్ట్ తీసుకున్నారు. మంచి పెద్ద ఫ్లైఓవర్లు కట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదు, ఎందుకంటే రోడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లాంటి ఫ్లైఓవర్స్ అవసరమైన దగ్గర అట్లాంటి ఫ్లైఓవర్స్ తీసుకురావడం మంచిది. 20 ఫ్లైఓవర్స్, అందులో ప్రధానంగా హైటెక్ సిటీ అండ్ బంజారా హిల్స్లో 2 ప్రాంతాల్లోనూ 12 ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. దానికి అయ్యే ఖర్చు 20 ఫ్లైఓవర్లకే 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఇది మొత్తం కూడా GHMC నిధులతో పెట్టాలి. GHMC దగ్గర ఉన్న నిధులు ఎంత? మీరు ఇంత భారీ ఫ్లైఓవర్లు నిజంగా ఇవన్నీ కూడా పనిలోకి దిగితే, ఇవన్నీ పని చేయిస్తే GHMC నిధుల్లో పూర్తిగా వీటి మీదనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చివరిగా మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి భవిష్యత్తు ఒక 5-6 సంవత్సరాలు పక్కన పెడితే ప్రస్తుతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రోడ్ల మీద. తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సాఫీగా ట్రాఫిక్ వెళ్ళడం, లేదంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే GHMC ఏం చేస్తే బాగుంటుందని మీరు సూచిస్తారు? ఒకటండి, ఇప్పుడు వేస్తున్న ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చి మీరు నిధులు ఖర్చు పెట్టడం, ప్రధానంగా VIPs ఉన్న ఏరియాలు ఎక్కువ రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, మిగతా ప్రాంతాలు నెగ్లెక్ట్ అవుతున్నాయి. ఎక్కువ వెహికల్ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల మీద సమ పద్ధతులు వాటి ఖర్చు పెట్టాలి. అన్ని ప్రాంతాల్లో రోడ్లని సరైన క్వాలిటీ ఉండే పద్ధతులు చేయాలి. అందుకని రోడ్లు వేసిన రోడ్డు మీద ఎవరికి బాధ్యత ఎవరిది? ఈ రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డు ఒక 5 సంవత్సరాలు లేకపోతే ఎవరు బాధ్యత? ఇంజనీర్ బాధ్యత, కాంట్రాక్టర్ బాధ్యత, ఎవరినో బాధ్యత పెట్టాలి. రెండోది, మొత్తం కాంట్రాక్టైజేషన్ అయిపోతుంది. వాళ్ళ మీద ఎవరి కంట్రోల్ లేదు, వాళ్ళ మీద ఏ చర్యలు లేవు. మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చేది క్వాలిటీ ఉండాలంటే ఉండడం సాధ్యమా అనే ప్రశ్న ఈరోజు వస్తుంది. కాబట్టి దాని గ్యారంటీ క్వాలిటీ ఉండే పద్ధతిలో ఉండాలి. లేకపోతే ఎవరో ఒకరి మీద చర్య తీసుకునే పద్ధతి ఉండాలి. లేకపోతే మాత్రం దీన్ని బాగు చేయడం అసాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దాని మీద GHMC శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకని దీన్ని జరుగుతున్న రెండోది, ఇప్పుడు వాటర్ లీకేజ్, డ్రైనేజ్ లీకేజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే రోడ్ల దెబ్బతినడానికి అది కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉంటుంది. తర్వాత వర్షాలు వీటి వల్ల దెబ్బతింటున్నాయంటే అసలు ఈ సంవత్సరం వర్షాలే లేవు, చాలా నామినల్ వర్షాల పరిస్థితి చూస్తే. అందుకని రోడ్లు వాటి వల్ల దెబ్బతినడానికి ఏం లేదు. ఇక్కడ మన యంత్రాంగంలో వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని చిన్నగా డౌన్ సైజ్ చేయమన్నారు, అంటే యంత్రాంగాన్ని మొత్తం కుదించేస్తున్నారు. కాబట్టి దీన్ని పర్యవేక్షణ చేయడం అని అసాధ్యం అయిపోద్ది. మీరు GHMC యంత్రాంగం ఎంత సిబ్బంది ఉండాలో అంత సిబ్బంది ఉంటే దీన్ని మొత్తం ఇప్పుడే నగరం విస్తీర్ణం పెరుగుతుంది, రోడ్ల విస్తీర్ణం పెరుగుతుంది, కానీ మన యంత్రాంగమే తగ్గిపోతుంది. పూర్తిగా మనం కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అవుతుంటాం. ఇంకెక్కడ క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ సక్రమంగా దాన్ని కంట్రోల్ చేయడం, సూపర్వైజ్ చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి GHMC యంత్రాంగంలో ఆ రకమైన బాధ్యత పెరగాలి. ప్రభుత్వం నుంచి కూడా అదే రకమైన పరిశీలన జరగాలి. జరిగితే కొంతమేరకైనా రోడ్లని ఇప్పుడు ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే రోడ్ల దుస్థితి ఎక్కువగా ఉందో వాటి మీద కేంద్రీకరించి చేయాలి. మరొక మాట కూడా ఏంటంటే GHMC నిధులతోటి ఇవన్నీ జరగడం అనేది అసాధ్యం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మొత్తానికి అకౌంటబిలిటీ ఉండాలి. ఒక కాన్స్టెంట్గా అంటే తాత్కాలికంగా ఒక ప్రణాళికతో GHMC ముందుకెళ్తే కనీసం కొద్దైనా హైదరాబాద్ రోడ్లు మెరుగుపడే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం GHMC చేసిద్దని ఆశిద్దాం. ఇది వాటి 5 PM స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.